హలో అండి, వెల్కమ్ టు శ్రీ స్వప్న వ్లాగ్స్. ఈ సీజన్లో విడిచిపెట్టకుండా తినాల్సిన ఆకుకూర పొన్నగంటి కూర. దీనిలో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కంటి చూపుకు, రక్తహీనతకు, ఎముకల బలానికి ఇది బాగా పనిచేస్తుంది. పొన్నగంటి ఆకు పెసరపప్పు కలిపి వండితే చాలా బాగుంటుంది. పొన్నగంటి ఆకుకూర ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పొన్నగంటి ఆకులను గిల్లుకోవాలి. ఇవి పొడవుగా ఉంటే సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత నీటిలో బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 1/2 కప్పు పెసరపప్పును కూడా కడిగి 5 నిమిషాలు నాననివ్వాలి. తరువాత ఈ ఆకును పెసరపప్పును కలిపి వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆకుకూర మనకు ఇలా మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ను వడబోసుకోవాలి. ఈ వాటర్తో మనం చారు చేసుకోవచ్చు. పొన్నగంటి కూరలో ఇంకా మిగిలిన వాటర్ను ఇలా పిండుకోవాలి. ఇలా పిండుకుంటే కూర పొడి పొడిగా అవుతుంది, లేకుంటే కూర ముద్ద ముద్దగా అవుతుంది. ఇలా వాటర్ను మొత్తం పిండుకొని ఆకును మనం రెడీ చేసుకోవాలి. తరువాత స్టవ్ పై గిన్నె పెట్టి ఆయిల్ వేసి హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఎల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, కొన్ని పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గిన తరువాత మనం ఉడకబెట్టుకున్న పొన్నగంటి ఆకు, పెసరపప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. తరువాత దీనికి సరిపడా కారం, తగినంత ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిని 2 నిమిషాల పాటు బాగా మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, పొన్నగంటి కూర రెడీ. తరువాత చారు కోసం మనం కడిగిన టమాటాలను ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. వీటిలో కొద్దిగా వాటర్ పోసి ఉడకబెట్టాలి. ఇవి బాగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం చారుకు కావలసిన పొడిని తయారు చేసుకుందాం. ముందుగా పాన్ హీట్ అయిన తరువాత కొద్దిగా ధనియాలు, కొంచెం శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు, రెండు ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించాలి. అలాగే కొన్ని మిరియాలు కూడా వేసి బాగా వేయించాలి. ఇవి చల్లారిన తరువాత తగినంత సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి. మనకు చారుకు కావలసిన మసాలా పొడి రెడీ. తరువాత మనం టమాటా ముక్కల తొక్కు తీసి మిక్సీలో వేసుకోవాలి. పొన్నగంటి ఆకును ఉడకబెట్టిన వాటర్ను కూడా కలిపి మనం బాగా గ్రైండ్ చేయాలి. టమాటా మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి.
తరువాత ఆయిల్ హీట్ చేసి జీలకర్ర, ఆవాలు, నలగొట్టిన ఎల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు వేసి వేయించాలి. తరువాత మనం రెడీ చేసుకున్న టమాటా మిశ్రమాన్ని పోసుకోవాలి. దీనిలో తగినంత సాల్ట్ వేసి బాగా మరగనివ్వాలి. ఇది బాగా మరిగిన తరువాత మనం రెడీ చేసుకున్న మసాలా పొడిని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. చారు మనకు బాగా మరిగిన తరువాత కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. చారు ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి టమాటా చారు రెడీ. పొన్నగంటి ఆకును ఉడకబెట్టిన వాటర్ను మనం వాడుకోవడం వలన వాటిలో ఉన్న పోషక పదార్థాలు మనం మిస్ కాకుండా ఉంటాము. పొన్నగంటి కూర అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా రుచిగా ఉంటుంది. ఆకుకూరలంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పొన్నగంటి కూర టమాటా చారు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. దీనిని అస్సలు మిస్ కాకండి. అందరూ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.